శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈరోజు మనం ధనుర్మాస వ్రతంలో 15వ రోజుకు చేరుకున్నాం. అంటే సగం వ్రతాన్ని పూర్తి చేసుకున్నట్లు అన్నమాట. మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా, మొదటి 15 పాసురాల భాగాన్ని పూర్వ భాగం అంటారు, తర్వాత 15 రోజుల భాగాన్ని ఉత్తర భాగం అంటారు. అంటే ఈరోజు 10వ రోజు గోపిక మేల్కొల్పబడుతుంది. అంటే మొత్తం గోపికలందరినీ మేల్కొల్పటం ఈ 15 పాసురాల్లో చెప్పబడటం జరిగిందనమాట. మొదటి 5 పాసురాల్లో అసలు ఈ వ్రతం ఏమిటి, వ్రతంలో ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి, ఈ వ్రతం వల్ల కలిగే ఫలితం ఏమిటి, ఈ వ్రతానికి ఎవరెవరు సహకరిస్తారు, ఆ విషయాలు విశేషాలన్నీ చెప్పుకున్నాం. తర్వాత 6వ పాసురం నుంచి 15వ పాసురం దాకా ఆ భగవంతుల్లో లీనమైపోయిన ఆ భగవత్ అనుభవం కలిగినటువంటి 10 మంది యోగ్యమైన గోపికలను నిద్రలేపడం జరిగింది. ఇక్కడ భగవద్భక్తుల విషయంలో ఏ విధంగా ప్రవర్తించాలి, ఆ భగవద్భక్తుల సాన్నిధ్యం సావాసం ఎంత గొప్పది, వారితో కలిసి ముందుకు నడిస్తే మనం ఎంత తొందరగా భగవంతుడిని చేరుకుంటాం అనే విషయాన్ని గొప్పతనం అంతా ఈ 10 పాసురాల్లో చెప్పబడింది. అందుకే చెప్తారు కదా, మమ మద్భక్త భక్తేషు ప్రీతి. నన్ను సేవించే వారి కంటే కూడా నా భక్తుల్ని సేవించే వారంటేనే నాకు చాలా ఇష్టం అని ఆ పరమాత్మ చెప్పాడన్నమాట. కాబట్టి ఈ విధంగా మొదటి 15 పాసురాలలో ఆ భగవంతుడి ఆలయాన్ని చేరటానికి అర్హత కలుగుతుంది అన్నమాట. ఇక ఈరోజు లేకపోయే 10వ గోపిక, ఈవిడ కూడా చాలా ప్రత్యేకమైనటువంటి గోపిక. 14వ పాసురంలో మనం నేర్చుకున్నాం కదా, ఆ గోపికలందరూ కూడా ఆ గోపికని నిద్ర లేపుతూ వైకుంఠవాస ఆజానబాహు పుండరీకాక్ష అని పాటలు పాడుతూ ఉంటే వాళ్ళు చేస్తున్నది ఆ భగవత్ నామస్మరణ సంకీర్తనలు విని ఆ గోపికల సముదాయంతో చేరాలని ఈరోజు మేల్కొల్పబడుతున్నటువంటి ఈ 10వ గోపికకి ఎంతో కోరిక కలిగిందట. ఆ చక్కటి గానం సంకీర్తనలో తాను కూడా గొంతు కలిపిందట. ఈవిడ గొంతు ఎంత మధురంగా ఉందంటే చిలకలాగా వీణమీటినట్లు అంతటి చక్కటి సుస్వరముతో ఈవిడ పాడుతుంటే అలా వెళుతున్న ఆ గోపికల సముదాయం అంతా కూడా, అబ్బా ఎవరు అంత చక్కగా మనతో పాటు గీతం గొంతు కలిపి ఆ హరినామస్మరణ చేస్తున్నారు అంటూ ఆవిడ ఇంటి ముందుకు వచ్చేసారట. ఇంటి ముందుకు వచ్చి ఈ విధంగా పిలుస్తున్నారు. ఈ పాసురంలో పిలుస్తుంటే ఆవిడ ఏమో బయటకు రావట్లేదు, వీళ్ళకేమో కోపం వస్తుంది. ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మనకి చెప్పడం జరిగింది. మన మనస్సుల్లో ఎదుటివారి మీద ఉన్న భావాన్ని బట్టి మనం అక్కడ జరుగుతున్న విషయాల్ని మనం మార్చేసుకుంటూ ఉంటాం. దానికి తగ్గట్టు ఇక్కడ ఏమిటి, ఆ బయట ఉన్నవాళ్ళు ఆ మాటలు వింటూ మా పాటలతో గొంతు కలిపి పాడుతూ కూడా బయటికి రావడానికి ఎందుకు అంత పొగరు ఏమిటి అని వాళ్ళకేమో కోపం వస్తుంది. కానీ లోపల ఉన్న గోపిక ఆ విధంగా భావించడం లేదు. అయ్యో నేను బయటికి వస్తే వీళ్ళు పాడటం ఆపేస్తారేమో, ఆ వినే అదృష్టం నాకు పోతుందేమో, కాబట్టి బయటకు వెళ్లకుండా ఉంటే ఆ గొంతుతో గొంతు కలిపి హరినామస్మరణ కృష్ణనామస్మరణ చేస్తుంటే ఎంత బాగుందో కదా ఆవిడ అనుకుంటూ ఉందట. కాబట్టి మనకు తెలుసు కదా, మనకి నచ్చిన వాళ్ళు మనకి ఎదురుగుండా వచ్చి ఎలా ఉన్నారని అడిగినా వెక్కిరింతగా నన్ను చూసి పలకరిస్తోంది అనుకుంటాం. అదే పలకరించలేదనుకోండి ఎంత పొగరు అనుకుంటాం. అలా చూసి నవ్వారనుకోండి, చూసావా వెక్కిరిస్తోంది అందుకే నవ్వింది అంటాం. చూడలేదంటే ఎంత గర్వమో. ఇలాగా మన ఇష్టం లేని వాళ్ళు చూస్తే మనం రకరకాలుగా అనుకుంటుంటాం కదా. అలాగా మళ్ళీ ఆవిడ అయితే వచ్చి వాళ్ళు అలాగే మన ఆలోచనలు పాజిటివ్గా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వారంతా కూడా మనం పాజిటివ్గానే కనిపిస్తారు. అందరిలో కూడా మనకి దైవత్వం కనపడుతుంది. అందరూ మన మనసుకు దగ్గరైన వాళ్ళలాగా అనిపిస్తారన్నమాట. కాబట్టి అటువంటి భావాలని నిలుపుకున్నప్పుడే మనం ఆ భగవంతుడిని చేరుకోగలుగుతామన్నమాట. ఈ పాసురంలో ఆ తల్లి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ వీరిద్దరికీ సంవాదం జరుగుతుంది. ఆండాళ్ తల్లి ఆ గోపికల బృందం ఏమో ఇంటి బయట ఉన్నారు. ఈ 10వ గోపిక ఇంటి లోపల ఉంది. వీళ్ళ ఇద్దరి మధ్య వాదోపవాదాలు సంవాదాలు జరుగుతూ ఉంటే ఒక లైన్లో వీళ్ళు ప్రశ్న అడుగుతూ ఉంటారు, ఇంకొక లైన్లో ఆమె సమాధానం చెప్తూ ఉంటుంది. ఆ విధంగా ఈ పాసురం చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇప్పుడు పాసురం
எல்லே இளங்கிளியோ இன்னம் உறங்கிதியோ சில்லன்ற ஏழ்மென் நங்கை மீர் போதர்கின்றேன் வல்லேயுன் கட்டுரைகள் பண்டேயுன் வாயுதம் வல்லீர்கள் நீங்களே நானேதானாயுடுகா வல்லலை நீ போதாய் உனக்கென்ன வேறுடைமை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்திக்க வல்லானை மாயனை పాడేలోరంపవాయ్. ఎల్లే ఇళంగిలియో ఓ లేత చిలక ఇన్నం ఇంక కూడా మరంగదు నిద్రపోతున్నావా అని బయట ఉన్న గోపికలంతా కూడా అడుగుతున్నారు. ఇప్పుడు లోపల ఉన్న గోపిక చెప్తుంది, సిరెండ్రు ఒక్కసారిగా గొల్లుమని అళైమిన్ విలవకండి నంగై మీర్ ఓ పరిపూర్ణమైనటువంటి గోపికలారా పోదరిగిండ్రేన్ వస్తున్నాను అని ఆవిడ చెప్తుంది. ఇప్పుడు మళ్ళీ బయట వాళ్ళు అంటున్నారు, ఒల్లే ఓ నేర్పుగలదానా కట్టురైగల్ నీ నేర్పుగల మాటలను పండే ముందే ఉన్వాయ్ నీ నోటిని అరెందు ఎరుగుదుము. అప్పుడు లోపల ఉన్న గోపిక చెప్తుంది, వల్లీర్గల్ నేర్పులు నీంగళే మీరే నేర్పరులు మీరే నానేదా నేనే నాయుడుగా అగుదునుగాక. ఇప్పుడు బయట గోపికలు చెప్తున్నారు, వలే వేగముగా నీవు పోదాయ్ రమ్ము ఉనక్కు నీకు ఎన్న ఏమి వేరుడమై ఏమి ప్రత్యేకత. లోపల ఉన్న ఆవిడ మళ్ళీ చెప్తుంది, ఎల్లారం అందరూ పోందారో వెళ్ళిపోయారా. మళ్ళీ బయట ఉన్నవాళ్ళు చెప్తుంది, పోందార్ వెళ్ళిపోయారు. పోందు బయటికి వచ్చి ఎన్నిక్కొల్ లెక్క పెట్టుకో. వల్లానై బలము గల ఏనుగును కొన్రానై చంపినవాడు. మాతారై శత్రువుల యొక్క బలమును అళిక్క వల్లానై నాశనం చేయగలిగిన వాడు అయినటువంటి సమర్థుడైన మాయనై మాయావి అయినటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి పాడుటకు లేచి రామ్మ అంటూ ఇక్కడ పిలవటం జరిగింది. ఇప్పుడు భావం, ఇప్పుడు బయట ఉన్న గోపికలు లోపల ఉన్న గోపికలకు ఈ విధంగా అడుగుతున్నారు, ఓ లేత చిలుక నీ కంఠమాధుర్యం కలిగిన దానా, అతి మధురమైన స్వరం కలిగిన దానా, ఇంకా నిద్రపోతున్నావా? అయ్యో ఇదేమిటమ్మా. అప్పుడు లోపల ఉన్న గోపిక సమాధానం చెప్తుంది, ఓ పూర్ణులకు గోపికలారా చికాకు కలిగించేటట్లు మాట్లాడకండి, అందరూ ఒక్కసారిగా పిలవకండి, ఇదిగో నేను వస్తున్నాను అని అంటోంది. అప్పుడు మళ్ళీ బయట గోపికలకి కోపం వచ్చింది. మేము ఎంత పిలుస్తుంటే గట్టిగా పిలుస్తున్నానని అంటున్నారా? అబ్బో నీవు చాలా నేర్పుగలదానివి, నీ నోటి దురుసూతనం, నీ మాటలలో నీ నైపుణ్యం ఇవన్నీ కూడా కఠినత్వం ఉందే తెలుసులే, ఇలా మాట్లాడతామని బయట ఉన్న వాళ్ళు అంటున్నారు. దానికి సమాధానంగా మళ్ళీ లోపలి గోపిక చెప్తోంది, మీరే నేర్పుగలవారులు కఠినులు, ఆ దురుసుతనం ఉన్నవాళ్ళు, సరేలే కానివ్వండి నేనే అలాంటి దాన్ని అని మళ్ళీ ఇక్కడ ఒప్పుకుంటూ అన్నమాట. ఇప్పుడు బయట వాళ్ళు సరేలే అందరూ వెళ్ళిపోయారా అని లోపల ఉన్న గోపిక అడుగుతుంది. అప్పుడు బయట ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు, ఎంతో బలమైన ఏనుగును చంపినటువంటి ఆళిక్క